అందరికీ హాయ్, వెల్కమ్ టు ఫిష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్న ఈ రొయ్యల్ని శంకు రొయ్యలు అంటారు. ఇవి సముద్రంలో వేట చేసిన రొయ్యలు. రొయ్యల్లో చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్క రొయ్యకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఈ శంకు రొయ్యలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తెల్ల శంకు అంటారు. వీటిల్లో ఇంకో రకం కూడా ఉంటుంది, వాటిని గుల్ల శంకు రొయ్యలు అంటారు. వాటిని కూడా ఈ వీడియోలో చూపిస్తాము. మత్స్యకారులు వేటకు వెళ్ళేటప్పుడు రకరకాల వలలు తీసుకెళ్తారు. చేపలు వేట చేసే వలలు వేరుగా ఉంటాయి, అట్లాగే రొయ్యలు వేట చేసే వలలు వేరుగా ఉంటాయి. ఒక్కొక్క చేపకి ఒక్కొక్క రకం వల ఉంటుంది. అట్లాగే రొయ్యలకు కూడా రకరకాల వలలు ఉంటాయి. మత్స్యకారులు 7-8 రోజులు సముద్రంలో వేట చేసిన సరుకునంతా ఇలా జట్టి మీద దింపుతారు. వచ్చిన సరుకునంతా ఇలా ఆక్షన్ పెట్టి అమ్ముతారు. వ్యాపారస్తులు వీటిని వాళ్ళ గిట్టుబాటు ధరకి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ రొయ్యలు ఈ సీజన్లో బాగా పడుతున్నాయి, అంటే టన్నుల లెక్కలో పడుతున్నాయి. చాలా బాగుంది దీని వేట ఈ సీజన్. అట్లాగే ఇవి మనకి అందుబాటు ధరలోనే దొరుకుతాయి. కేజీ 80 రూపాయల నుంచి 100-150 ఈ మధ్యలోనే ఉంటాయి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. అట్లాగే ఇవి కేజీ రొయ్యలు మనం మీట్ చేస్తే ½ కేజీనే మీట్ వస్తుంది, అంటే వేస్ట్ ఎక్కువ పోవచ్చు. దీనిలో తెల్ల శంకులో తక్కువ పోయిద్ది వేస్ట్, ఈ గుల్ల శంకులో కొంచెం వేస్ట్ ఎక్కువ పోయిద్ది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో గుల్ల శంకు కూడా మిక్స్ అయి ఉన్న వీడియో, ఒకసారి చూడండి. ఆ బ్లాక్ కలర్లో కొంచెం షేడ్ డిఫరెంట్గా కనిపిస్తున్న రొయ్యలే గుల్ల శంకు రొయ్యలు. టేస్ట్ వైజ్ మాత్రం చాలా చాలా బాగుంటాయి, చాలా రుచిగా ఉంటాయి. అట్లాగే మనకి అందుబాటు ధరలో దొరుకుతాయి. ఈ శంకు రొయ్యలు బిర్యానీలోకి చాలా బాగుంటాయి. అంటే సైజ్ చిన్నగా ఉంది, బిర్యానీలోకి ఏంటి అని అనుకోకండి. ఒకసారి బిర్యానీ ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అట్లాగే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి బిర్యానీ అనిపిస్తుంది, అంత రుచిగా ఉంటాయి ఇవి బిర్యానీలోకి. అలాగే ఫ్రైకి, గ్రేవీకి కూడా చాలా బాగుంటాయి ఇవి. ఇలాంటి రకరకాల రొయ్యల వీడియోలు, చేపల వీడియోస్, సముద్రంలో దొరికే సీ ఫుడ్ సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మేము చాలా చేస్తాము. థ్యాంక్ యూ ఆల్. ఫాలో ఫర్ మోర్.